వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, డిఎల్స్, జేఎల్స్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్స్, ఆర్సెట్, పీజీ సెట్ ఇలా పలు పోటీ పరీక్షలకు తెలుగు కంటెంట్తో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకుని మనం కంటెంట్ని రూపొందిస్తున్నాం. అందులో భాగంగా ఈ వీడియోలో స్త్రీవాద సాహిత్యం మీద అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా బిట్ బ్యాంక్ని ఒక నోట్స్ రూపంలో రూపొందించి మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది. స్త్రీవాద సాహిత్యం మీద ఇదివరకే కొన్ని వీడియోల్ని నేను చేశాను, కొంత కంటెంట్ని అందించి ఉన్నాను. వాటికి సంబంధించిన లింక్స్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు మనం స్త్రీవాద సాహిత్యం నుంచి పరీక్షల్లో రావలసినటువంటి అంశాలని ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీ ముందుకు తీసుకువచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కొక్క అంశంని పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్న, తాళ్ళపాక తిమ్మక్క గారు ఏ శతాబ్దానికి చెందిన కవయిత్రి? ప్రశ్న మరోసారి, తాళ్ళపాక తిమ్మక్క గారు ఏ శతాబ్దానికి చెందిన కవయిత్రి? జవాబు 15వ శతాబ్దం. రెండవ బిట్టు, తరిగొండ వెంకమాంబ గారు ఏ శతాబ్దానికి చెందిన కవయిత్రి? జవాబు 19వ శతాబ్దం. మూడవ బిట్టు, స్త్రీలను కొత్త రూపంలో దర్శించిన కవిత్వ ఉద్యమం ఏది అనే బిట్టు వస్తే జవాబు కాల్పానిక ఉద్యమం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాల్పానిక ఉద్యమం లేదా కాల్పనిక కవితా ఉద్యమం. నాలుగవ బిట్టు, స్త్రీ పురుష సమానత్వం గురించి పాక్షికంగా ప్రస్తావించిన కవిత్వ ఉద్యమం ఏది అని బిట్టు వస్తే అభ్యుదయ కవిత్వ ఉద్యమం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఐదవ బిట్టు, 1975 తర్వాత రూపుదిద్దుకున్న కవిత్వ ఉద్యమం ఏది అని బిట్టు వస్తే స్త్రీవాద కవిత్వ ఉద్యమం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్న మరోసారి, 1975 తర్వాత రూపుదిద్దుకున్న కవిత్వ ఉద్యమం ఏది? స్త్రీవాద కవిత్వ ఉద్యమం లేదా స్త్రీవాద కవిత్వ ఉద్యమం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని బిట్టు వస్తే మనకి జవాబుగా 1975 అని మనం ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. ఆరవ బిట్టు, తెలుగునాట స్త్రీవాద ఉద్యమం ఎప్పటి నుంచి స్థిరపడింది అని బిట్టు అడిగితే 1985 నుంచి. 1975లో స్త్రీవాద ఉద్యమం, కవితా ఉద్యమం అనేది ప్రారంభమైతే అది 1985 నుంచి స్థిరపడింది. ఏడవ బిట్టు, స్త్రీవాద ఉద్యమాన్ని ఆంగ్లంలో ఏమంటారు అని బిట్టు వస్తే జవాబు ఫెమినిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎనిమిదవ బిట్టు, సమాజంలోనూ కుటుంబంలోనూ పనిలోనూ స్త్రీలు గురవుతున్న అణచివేత, దోపిడీకి సంబంధించిన అవగాహన కలిగి ఉండి ఈ పరిస్థితిని మార్చడానికి స్త్రీలు పురుషులు చేపట్టే చైతన్యవంతమైన కార్యక్రమమే స్త్రీవాద ఉద్యమం అని నిర్వచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, సమాజంలోనూ కుటుంబంలోనూ పనిలోనూ ఇలా సమాజంలో కుటుంబంలో పనిలో స్త్రీలు గురవుతున్న అణచివేత, దోపిడీకి సంబంధించిన అవగాహన కలిగి ఉండి ఈ పరిస్థితిని మార్చటానికి స్త్రీలు పురుషులు చేపట్టే చైతన్యవంతమైన కార్యక్రమమే స్త్రీవాద ఉద్యమం అని నిర్వచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఫెమినిస్టు స్టడీ సర్కిల్ అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. తొమ్మిదవ బిట్టు, ఇది పురుష పీడిత సమాజం, ఆధిక్యతను కొంతకాలం భరించవచ్చు కానీ పీడనను ఎన్నాళ్ళని భరిస్తారు. ఈ మాటలు అన్నది ఎవరు? బిట్టు మరోసారి, ఇది పురుష పీడిత సమాజం, ఆధిక్యతను కొంతకాలం భరించవచ్చు కానీ పీడనను ఎన్నాళ్ళని భరిస్తారు అని ఈ మాటలు అన్నది ఎవరు అని ఎగ్జామ్లో బిట్ ఫేస్ అయితే జవాబుగా సోదుం జయరాం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. పదో బిట్టు, స్త్రీవాద దృక్పథం అంటే స్త్రీల జీవితాల్లోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పురోగామి దిశగా మలుపు తిప్పగల దృక్పథం అని నిర్వచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, స్త్రీవాద దృక్పథం అంటే
స్త్రీవాద దృక్పథం అంటే స్త్రీల జీవితాల్లోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పురోగామి దిశగా మలుపు తిప్పగల దృక్పథం అని నిర్వచించిన వారు ఎవరు? జవాబు పద్మలత. 11వ బిట్టు. ఫెమినిజం స్త్రీ పురుష సమానత్వాన్ని కాంక్షిస్తుందే కానీ స్త్రీలను పురుషులను విడదీయదు. సామాజికంగా, ఆర్థికంగా, లైంగికంగా స్త్రీలను దోపిడీ నుంచి విముక్తి చేసే రాజకీయ సిద్ధాంతమే ఫెమినిజం అని నిర్వచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి. ఫెమినిజం స్త్రీ పురుష సమానత్వాన్ని కాంక్షిస్తుందే కానీ స్త్రీలను పురుషులను విడదీయదు. సామాజికంగా, ఆర్థికంగా, లైంగికంగా స్త్రీలను దోపిడీ నుంచి విముక్తి చేసే రాజకీయ సిద్ధాంతమే ఫెమినిజం అని నిర్వచించిన వారు ఎవరు? జవాబు జయప్రభ. 12వ బిట్టు. ఇవాళ అన్ని రంగాల్లోనూ స్త్రీ పురుషుల మధ్యనున్నవి ప్రధానంగా అధికారి బానిస సంబంధాలే అని అన్నది ఎవరు? ప్రశ్న మరోసారి. ఇవాళ అన్ని రంగాల్లోనూ స్త్రీ పురుషుల మధ్య ఉన్నవి ప్రధానంగా అధికారి బానిస సంబంధాలే అని అన్నది ఎవరు? జవాబు జయప్రభ. 13వ బిట్టు. ఫెమినిజం ఒక విశ్లేషణ పద్ధతి. ఫెమినిజం ఒక విశ్లేషణ పద్ధతి. సమాజంలో స్త్రీల పరంగా ఆర్థిక, రాజకీయ, నైతిక రంగాలలో మౌలికమైన మార్పులను కోరటమే స్త్రీవాద ఉద్యమం యొక్క పరమ ఉద్దేశం అని పేర్కొన్నది ఎవరు అని ఎగ్జామ్లో బిట్టు ఫేస్ అయితే జవాబుగా డాక్టర్ రావి భారతి గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్న మరోసారి. ఫెమినిజం ఒక విశ్లేషణ పద్ధతి. సమాజంలో స్త్రీ పరంగా ఆర్థిక, రాజకీయ, నైతిక రంగాలలో మౌలికమైన మార్పులను కోరటమే స్త్రీవాద ఉద్యమం యొక్క పరమ ఉద్దేశం అని పేర్కొన్నది ఎవరు? జవాబు డాక్టర్ రావి భారతి గారు. 14వ బిట్టు. స్త్రీవాద సిద్ధాంతంలోని 4 ప్రధాన ధోరణులు ఏవి? స్త్రీవాద సిద్ధాంతంలోని 4 ప్రధాన ధోరణులు ఏవి అని బిట్టు వస్తే 1 లిబరల్ ఫెమినిజం, 2 రాడికల్ ఫెమినిజం, 3 మార్క్సిస్ట్ ఫెమినిజం, 4 సోషలిస్ట్ ఫెమినిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లిబరల్ స్త్రీవాదం దీన్ని ఉదారవాదం అంటారు. రాడికల్ స్త్రీవాదం, మార్క్సిస్ట్ స్త్రీవాదం, అలాగే సోషలిస్టు స్త్రీవాదం. 15వ బిట్టు పరిశీలన చేస్తే చూడండి. వ్యవస్థ మారనవసరం లేదు. వ్యవస్థ అనేది మారనక్కర్లేదు. వ్యవస్థ మారనవసరం లేకుండా ఉన్న వ్యవస్థలోనే స్త్రీలకు సమాన హక్కులను, అధికారాలను, ప్రయోజనాలను స్త్రీలకు సమాన హక్కులను, అధికారాలను, ప్రయోజనాలను కోరుకునేటటువంటి స్త్రీవాదంని ఏమంటారు అని బిట్టు మనకి ఫేస్ అయితే ఉదారవాద స్త్రీవాదం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే వ్యవస్థలో ఎటువంటి మార్పుని కోరుకోదు ఈ ఉదారవాద స్త్రీవాదం. ఉదారవాద స్త్రీవాదం ఏం కోరుకుంటుంది? ఉన్న వ్యవస్థలోని సమాన హక్కులు, అంటే ఉన్న వ్యవస్థలోని స్త్రీలకు సమాన హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు వీటిని కోరుకుంటుంది. ఎవరితో సమానంగా? పురుషులతో సమానంగా. 16వ బిట్టు. పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకిస్తూ మారవలసింది వ్యవస్థే అని చెప్పేటటువంటి స్త్రీవాదం ఏది అని బిట్టు వస్తే రాడికల్ స్త్రీవాదం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, ఉదారవాద స్త్రీవాదం ఏం చెప్తుంది? వ్యవస్థ మారనక్కర్లేదు, ఉన్న వ్యవస్థలోని స్త్రీలకు పురుషులతో పాటు సమానమైన హక్కుల్ని, ప్రయోజనాలని, అధికారాలని కల్పించండి అంటుంది. కానీ రాడికల్ స్త్రీవాదం ఏమంటుంది? పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం వ్యవస్థలో మార్పుని కోరుకుంటుంది. ఇది రాడికల్కి, ఉదారవాదంకి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా. ఇక 17వ బిట్టు పరిశీలన చేస్తే స్త్రీల సమస్యలన్నీ సమాజ ఆవిర్భావంతో తొలగిపోతాయి. అంటే ఇక్కడ ఈ
స్త్రీల సమస్యలన్నీ కూడా సమసమాజ ఆవిర్భావంతో తొలగిపోతాయి అని చెప్పేటటువంటి స్త్రీవాదం ఏది అంటే మార్క్సిస్టు స్త్రీవాద సిద్ధాంతం. అంటే మార్క్సిస్టు స్త్రీవాద సిద్ధాంతం ఏం చెబుతుందంటే ఇక్కడ వ్యవస్థ మారనక్కర్లేదు, ఇక్కడ పురుషాధిక్య సమాజము ఇవన్నీ అంటే సాధారణంగా ఇక్కడ స్త్రీల సమస్యలను కూడా ఎప్పుడు మాయమవుతాయంటే సమసమాజం అనేది ఆవిర్భవించాలి. ఈ సమసమాజం అనేది ఆవిర్భవిస్తే స్త్రీలకు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని మార్క్సిస్టు స్త్రీవాద సిద్ధాంతం చెబుతుంది. ఇక 18వ బిట్ని పరిశీలన చేసినట్లయితే ఏ సమాజంలోనైనా ఉత్పత్తి సంబంధాలను మాత్రమే పరిశీలిస్తే సరిపోదని పునరుత్పత్తి సంబంధాలను కూడా పరిశీలించాలని చెప్పేది సోషలిస్టు స్త్రీవాదం. సోషలిస్టు స్త్రీవాదం ఏం చెప్తుంది? ఏ సమాజంలో అయినా ఉత్పత్తి సంబంధాలను మాత్రమే పరిశీలిస్తే సరిపోదు, పునరుత్పత్తి సంబంధాలను కూడా పరిశీలించాలి. అంటే ఉత్పత్తి, పునరుత్పత్తి ఈ పదాలు అనేవి ఒక ప్రశ్నలో మనకి కనపడితే అది సోషలిస్టు స్త్రీవాదం అని వెంటనే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత 19వ బిట్ని పరిశీలన చేసినట్లయితే బిట్ నెంబర్ 19, స్త్రీవాద కవిత్వంలోని ప్రధాన వస్తువులు ఏవి అని బిట్ అనేది రేపొద్దున మనకు రావచ్చు. స్త్రీవాద కవిత్వంలోని ప్రధాన వస్తువులు. స్త్రీవాద కవిత్వంలో ప్రధానంగా 8 వస్తువులు ఉన్నాయి. ఆ 8 వస్తువుల్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అవి ఒకటి వ్యక్తిగా, రచయిత్రిగా తమ ఉనికి. అంటే స్త్రీలు ఏం కోరుకుంటున్నారు? వ్యక్తిగా, రచయిత్రిగా తమ ఉనికిని కోరుకుంటున్నారు. 2 మాతృత్వం, 3 లైంగిక వివక్ష, 4 శారీరక స్పృహ, 5 వివాహ వ్యవస్థ, 6 కుటుంబంలో హింస, 7 సామాజిక జీవితం, 8 ప్రపంచీకరణ. ఈ అంశాలనేవి వస్తువులుగా స్త్రీవాద కవిత్వంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత 20వ బిట్ నెంబర్ 20, ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అన్న కవిత రచయిత్రి ఎవరు? ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అన్న కవిత రచయిత్రి ఎవరు? జవాబు వోల్గా. దీన్ని 1972లో రచించడం జరిగింది. సంవత్సరం కూడా అంటే యూజీసీ నెట్ లాంటి పరీక్షలకి సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. 21వ బిట్టు, తెలుగునాట స్త్రీవాద ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి కవిత ఏది? ప్రశ్న మరోసారి, తెలుగునాట స్త్రీవాద ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి కవిత ఏది? జవాబు వోల్గా గారి ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అనేటటువంటి కవిత. 22వ బిట్టు, పరాయి ముఖం అను కవితను ఎవరు రచించారు? పరాయి ముఖం అన్న కవితను ఎవరు రచించారు? జవాబు శిలాలోలిత. జవాబు శిలాలోలిత. 23వ బిట్టు, నేనొక స్త్రీని, నేనొక నిషిద్ధ జీవిని, నేనొక స్త్రీని, నేనొక నిషిద్ధ జీవిని, మొన్నటిదాకా నా నవ్వు నిషిద్ధం, నిన్న నా చదువు నిషిద్ధం, నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే అంటూ కవితను రాయటం ద్వారా స్త్రీల ఉనికిని చెప్పిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, నేనొక స్త్రీని, నేనొక నిషిద్ధ జీవిని, మొన్నటిదాకా నా నవ్వు నిషిద్ధం, నిన్న నా చదువు నిషిద్ధం, నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే అంటూ కవితను రాయటం ద్వారా స్త్రీల ఉనికిని చెప్పిన వారు ఎవరు? జవాబు శ్రీమతి. 24వ బిట్టు, నేను అమ్మలో ఉన్నప్పుడు నేను కావాలని అమ్మ కోరుకుంటున్నట్లు నాన్నకు తెలియకానే ఈడ్చి చెంప పగలగొట్టిన నాన్న దెబ్బకు నేనెవరో నాకు తెలిసింది అని వాపోయిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, నేనమ్మలో ఉన్నప్పుడు నేను కావాలని అమ్మ కోరుకుంటున్నట్లు నాన్నకు తెలియగానే
ఈడ్చి చెంప పగలగొట్టిన నాన్న దెబ్బకు నేనెవరో నాకు తెలిసింది అని వాపోయిన వారు ఎవరు అనే బిట్టు ఎగ్జామ్లో ఫేస్ అయితే దీనికి జవాబుగా మనం శ్రీమతి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 25వ బిట్టు, శిలాలోలిత కవితా సంకలనం ఎవరిది? ప్రశ్న మరోసారి, శిలాలోలిత కవితా సంకలనం ఎవరిది? జవాబు రేవతీదేవి గారిది. శిలాలోలిత కవిత సంకలనం రేవతీదేవి గారిది. 26వ బిట్టు, ఆడది కవితా రచయిత్రి, ఆడది అనేటటువంటి కవితా రచయిత్రి ఎవరు? ప్రశ్న మరోసారి, ఆడది అనే కవితా రచయిత్రి ఎవరు? జవాబు వాణి రంగారావు. జవాబు వాణి రంగారావు. 27వ బిట్టు, అస్మిత కవితా రచయిత్రి ఎవరు? అస్మిత కవితా రచయిత్రి ఎవరు? జవాబు వసంత కన్నాభిరాన్. వసంత కన్నాభిరాన్. 28వ బిట్టు, లేబర్ రూమ్ కవితా రచయిత్రి ఎవరు? లేబర్ రూమ్ కవితా రచయిత్రి ఎవరు? జవాబు కొండేపూడి నిర్మల. 29వ బిట్టు, శారీరం అనే కవితా రచయిత్రి ఎవరు? 29వ బిట్టు, శారీరం అనే కవితా రచయిత్రి ఎవరు? జవాబు వసంత కన్నాభిరాన్. 30వ బిట్టు, వామనుడి మూడో పాదం, వామనుడి మూడో పాదం అన్న కవితా రచయిత్రి ఎవరు? జవాబు జయప్రభ గారు. జవాబు జయప్రభ. 31వ బిట్టు, స్వరస్థానం కవితా రచయిత్రి ఎవరు? ప్రశ్న మరోసారి, స్వరస్థానం కవితా రచయిత్రి ఎవరు? జవాబు పాటిబండ్ల రజని. 32వ బిట్టు, రహస్తంత్రి కవిత రచించిన వారు ఎవరు? రహస్తంత్రి అన్న కవిత రచన ఎవరిది? జవాబు కొండేపూడి నిర్మల. 33వ బిట్టు, నేను ఋతువునైన వేళ అన్న కవితా రచయిత్రి ఎవరు? నేను ఋతువునైన వేళ అన్న కవితా రచయిత్రి ఎవరు? జవాబు కే గీత. కే గీత. 34వ బిట్టు, అబార్షన్ స్టేట్మెంట్ కవితా రచయిత్రి ఎవరు? ప్రశ్న మరోసారి, అబార్షన్ స్టేట్మెంట్ కవితా రచయిత్రి ఎవరు? జవాబు పాటిబండ్ల రజని. 35వ బిట్టు, సౌందర్యాత్మక హింస, సౌందర్యాత్మక హింస కవితా రచయిత్రి ఎవరు? జవాబు విమల. 36వ బిట్టు, అనురాగ దగ్ధ సమాధి. 36వ బిట్టు, అనురాగ దగ్ధ సమాధిని ఎవరు రచించారు? అనురాగ దగ్ధ సమాధిని ఎవరు రచించారు? జవాబు రేవతీదేవి. 37వ బిట్టు, స్పర్శానురాగాన్ని ఆలపించిన వారు ఎవరు? స్పర్శానురాగాన్ని ఆలపించిన వారు ఎవరు? జవాబు జయప్రభ. 38వ బిట్టు, బందిపోట్లు కవిత రచయిత్రి ఎవరు? జవాబు సావిత్రి. బందిపోట్లు కవిత రచయిత్రి ఎవరు? జవాబు సావిత్రి. 39వ బిట్టు, లొంగుబాటు సంగీతాన్ని నేను అని అన్నది ఎవరు? ప్రశ్న మరోసారి, లొంగుబాటు సంగీతాన్ని నేను అని అన్నది ఎవరు? జవాబు సుధా. 40వ బిట్టు, భర్తను దుష్ట శత్రువుగా సంబోధించి తన కలల్ని చెరిపేస్తాడని అంటూ మిత్రవైరుధ్యంను రచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, భర్తను దుష్ట శత్రువుగా సంబోధించి తన కలల్ని చంపేస్తాడని అంటూ మిత్రవైరుధ్యంను రచించిన వారు ఎవరు? జవాబు మొక్కపాటి సుమతి. 41వ బిట్టు, క్రింది కవితలను వాటి రచయిత్రులను జతపరచండి. ప్రశ్న మరోసారి, క్రింది కవితలను వాటి రచయిత్రులను జతపరచండి. చూడండి, కవితలు ఇలా బిట్టు రావచ్చు. రాజీ చేసుకోవాలి, స్పర్శ పరిస్వంగం,
జుగల్బందీ, దాంపత్యం ఇవి కవితలు. అయితే ఈ కవితల యొక్క రచయిత్రులు రాజీ చేసుకోవాలి అన్న కవిత పాటిబండ్ల రజని గారు రాశారు. సర్ప పరిస్వంగం అన్న కవితను మందవరపు హేమావతి గారు రచించారు. జుగల్బందీ అన్న కవితను ఘంటసాల నిర్మల గారు రచించారు. దాంపత్యం అన్న కవితను వోల్గా గారు రచించారు. 42వ బిట్టు దాంపత్యాల గురించి అవ్యక్త వేదన రాగంను రచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి. దాంపత్యాల గురించి అవ్యక్త వేదన రాగంను రచించిన వారు ఎవరు? జవాబు కె వరలక్ష్మి గారు. 43వ బిట్టు ఇంటి చాకిరి స్త్రీ అస్తిత్వాన్ని ఎలా హరిస్తుందో తెలిపే విమల గారి కవిత ఏది? ప్రశ్న మరోసారి. ఇంటి చాకిరి స్త్రీ అస్తిత్వాన్ని ఎలా హరిస్తుందో తెలిపే విమల గారి కవిత ఏది? జవాబు వంటిల్లు. 44వ బిట్టు వంటింటి ఆటతో స్త్రీ బాల్యం ప్రారంభమవుతుందని తెలిపే విమల గారి కవిత ఏది? జవాబు వంటిల్లు. 45వ బిట్టు గొక్క పట్టిన బాల్యం రచన ఎవరిది? ప్రశ్న మరోసారి. గుక్క పట్టిన బాల్యం రచన ఎవరిది? జవాబు బి పద్మావతి గారిది. 46వ బిట్టు చూపులు కవితను ఎవరు రచించారు? జయప్రభ. చూపులు కవితను రచించిన వారు జయప్రభ గారు. 47వ బిట్టు నీలి కవితలే రాస్తాము, నీలి కవితలే రాస్తాము ను రచించిన వారు ఎవరు? జవాబు మందవరపు హేమావతి. నీలి కవితలే రాస్తాము అని అన్నది ఎవరు అని బిట్టు వస్తే మందవరపు హేమావతి. అంటే నీలి కవితలే రాస్తాము అనేది మందవరపు హేమావతి గారి రచన. 48వ బిట్టు పితృస్వామ్య సమాజంలో స్త్రీల ఆత్మహత్య కూడా ఒక నిరసన అని అన్నది ఎవరు? ప్రశ్న మరోసారి. పితృస్వామ్య సమాజంలో స్త్రీల ఆత్మహత్య కూడా ఒక నిరసన అని అన్నది ఎవరు? జవాబు రావులపల్లి సునీత. 49వ బిట్టు ఇంట్లో భర్త నుంచి బయటి గుంట నక్కల వరకు, ఇంట్లో భర్త నుంచి బయటి గుంట నక్కల వరకు కుటుంబం సమాజం స్త్రీలను బతకనివ్వటం లేదని ఆక్రోశించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి. ఇంట్లో భర్త నుంచి బయటి గుంట నక్కల వరకు కుటుంబం సమాజం స్త్రీలను బతకనివ్వడం లేదని ఆక్రోశించిన వారు ఎవరు? జవాబు రావులపల్లి సునీత. 50వ బిట్టు రచనలు రచయిత్రులు. మెహందీ స్త్రీల విజ్ఞప్తి ఈ రచన ఎవరిది? జవాబు వోల్గా. ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ అన్న రచన ఎవరిది? ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ అన్న రచన ఘంటసాల నిర్మల గారిది. 3వ బిట్టు మల్టీనేషనల్ ముద్దును రచించిన వారు ఎవరు? జవాబు కొండేపూడి నిర్మల. 4వ బిట్టు పైటను తగలెయ్యాలి అన్న రచన ఎవరిది? జవాబు జయప్రభ గారిది. 51వ బిట్టు క్రింది రచనలను రచయిత్రులను జతపరచండి. మాయమ్మ ఈ రచన ఎవరిది? జవాబు చల్లపల్లి స్వరూపరాణి గారిది. 2వ బిట్టు ముసుగు తీసి చూడు అన్న రచన ఎవరిది? జవాబు మహజబీన్ గారిది. 3వ బిట్టు యశోధర వగపెందుకే అన్న రచన ఎవరిది? జవాబు జయప్రభ గారిది. 4వ బిట్టు నడిచే గాయాలు అన్న రచన ఎవరిది? జవాబు కొండేపూడి నిర్మల గారిది. 52వ బిట్టు యశోధర వగపెందుకే అన్న కవితా సంకలనం రచయిత్రి ఎవరు? జవాబు జయప్రభ గారు. 53వ బిట్టు ఎక్కడ కురిసిన మేఘం ఎక్కడి మేఘానిది అన్న రచన ఎవరిది? జవాబు జయప్రభ గారిది. 54వ బిట్టు కవితా సంకలనాలు రచయిత్రులు. వామనుడి 3వ పాదంను జయప్రభ గారు రచించారు. బాధా సప్త నది
బాధా సప్తనదిని కొండేపూడి నిర్మల గారు రచించారు. సందిగ్ధ సంధ్య దీనిని కొండేపూడి నిర్మల గారు రచించారు. మల్టీనేషనల్ ముద్దును కొండేపూడి నిర్మల గారు రచించారు. ఎర్ర జాబిల్ల ఎరీనా దీనిని రచించిన వారు కొండేపూడి నిర్మల గారు. శిలాలోలిత అన్న రచన రేవతీదేవి గారిది. అడవి ఉప్పొంగిన రాత్రి అన్న రచన విమల గారిది. ఎనిమిదవ బిట్టు చూడండి. పంజరాన్ని కాను పక్షిని కాను అన్న రచన శిలాలోలిత గారిది. మరోసారి చూడండి. పంజరాన్ని కాను పక్షిని కాను అన్న రచన శిలాలోలిత గారిది. గురు చూసి పాడే పాట ఇది త్రిపురనేని శ్రీనివాస్ గారు చేసిన కవితా సంకలనం. 10వ బిట్టు నీలి మేఘాలు ఇది అస్మిత గారిది. 55వ బిట్టు బెట్టీ ఫ్రీడన్ అన్న అమెరికా రచయిత్రి చేసిన స్త్రీవాద రచన ఏది? జవాబు ది ఫెమినైన్ మిస్టిక్. ఇది 1960లో వెలువడింది. 56వ బిట్టు విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్ దీన్ని రచించిన వారు ఎవరు? ఇంగ్లాండ్కు చెందిన మేరీ హాల్స్టోన్ 1792వ సంవత్సరంలో దీన్ని రచించారు. ఇవండి ఈ వీడియోలో మనం చూసినటువంటి స్త్రీవాద సాహిత్యానికి సంబంధించిన బిట్లు. ఇంకా స్త్రీవాద సాహిత్యానికి సంబంధించిన బిట్లు మరిన్ని బిట్లు ఉన్నాయి. వాటితో మరో వీడియోలో మళ్ళీ కలుస్తున్నా. అంతవరకు సెలవు. నమస్తే.